తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో చెప్పినట్టు సూపర్ సిక్స్కి అమలు చేసే విధంగా ఏదైతే సూపర్ సిక్స్ అనౌన్స్ చేశారో ఆ పథకాలన్నింటినీ కూడా కేవలం సంవత్సరం లోపే అమలు చేసి 4 రోజుల్లో ఉచిత బస్సు ప్రయాణం, అలాగే 3 సిలిండర్లు ఒకేసారి ముందుగా డబ్బులు వేయడం, అలాగే చెప్పిన విధంగా 3000 పింఛన్ని 4000 చేయడం, ఈ పథకాలన్నీ కూడా ఏదైతే మాట ఇచ్చారో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆ మాట ప్రకారంగా అన్నీ కూడా ముందే చేశారు. ఇప్పుడు ఈ కార్యక్రమం జరుగుతున్న కార్యక్రమం ఏంటంటే రేపు కడపలో జరగబోయే మహానాడు కార్యక్రమానికి సన్నాహంగా ప్రతిసారి జరగబోయే మినీ మహానాడు కార్యక్రమం. ఈ కార్యక్రమంలో నూతన కమిటీలుగా ఎన్నుకున్న నాయకులు, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జి ఎంపీ గారు వీళ్ళందరూ వచ్చి నూతన కమిటీలకి బాధ్యతలు అప్పచెప్పి భవిష్యత్తులో ఇంకా ఏమైతే కార్యక్రమాలు చేయాలనుకుంటున్నామో మేనిఫెస్టోలో పెట్టనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా నాయకుల దృష్టికి తీసుకొచ్చి వాటిని కూడా అమలు చేసే విధంగా ఈ భవిష్యత్తు కార్యప్రణాళిక రచిస్తున్నారు. అదే రోజు మహానాడులో 2 రోజుల సభ తర్వాత ఏదైతే భారీ ఎత్తున పెద్ద సభ ఉందో దాంట్లో కూడా లోకేష్ గారి చేతన మైటీడీపీ యాప్ అని ఒకటి ఓపెన్ చేయించబోతున్నారు. ఇప్పుడు పార్టీ ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా గ్రౌండ్ స్థాయిలో నుంచి నేషనల్ పార్టీల కన్నా బలంగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే ఈసారి ఇంకా బలోపేతం చేయడం కోసం కేఎస్ఎస్ అని కుటుంబ సాధికార మిత్రాలని ఏర్పాటు చేసింది. ఇదంతా కలిసి ఒక యాప్గా క్రియేట్ చేసి ఎవరైనా ఈ కేఎస్ఎస్లో ఉన్న వాళ్ళకే భవిష్యత్తు పదవులు, భవిష్యత్తు నామినేటెడ్ పదవులు అన్నీ కూడా డైరెక్ట్గా బహిరంగంగా పార్టీ అనౌన్స్మెంట్ చేసింది గౌరవ అధ్యక్షులు. అలాగే ఈసారి ఏంటంటే ఈ మైటీడీపీ అనే యాప్ ఇచ్చి ఆ యాప్ ద్వారా అందరినీ కింద ఉన్న కార్యకర్తల నుంచి రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షులు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారితో సహా అందరూ అందుట్లో ఉండి దాన్ని మానిటరింగ్ చేసే విధంగా ఇచ్చేస్తారు. రెండోది, రేపు కడపలో 3వ రోజు జరగబోయే బహిరంగ సభ మేము అనుకోవడం 5 లక్షల మంది అనుకున్నాం, కానీ ఈసారి ఇంకా పెరిగే ఆలోచన కూడా ఉందని చెప్పి తెలుస్తుంది. దానికి తగ్గ ఏర్పాట్లు చేయడానికి పార్టీ అన్ని రకాలుగా సమయత్వం అయ్యి అన్ని రకాలుగా ఏర్పాట్లు బాగా చేసింది. చంద్రబాబు మించిన గవర్నమెంట్ వేరే గవర్నమెంట్ లేడు. విజన్ నాయకుడు, ఆయన మించిన నాయకుడు ఇంకెవరు లేరు. గత ప్రభుత్వం గురించి ఆయన తొక్కలకు సీఎం అయిన ఒక విజన్ లేదు, ఒక రాజ్యాంగ విలువలు లేవు. అసలు రాజధాని లేని రాజు ఎవడం అంటే ఒక జగన్మోహన్ రెడ్డి. కడప దద్దరిల్లేలాగా మహానాడు విజయవంతం చేస్తాం. వృధా కాదు, ప్రతి సంవత్సరం మా సాంప్రదాయం ప్రకారం మేము చేసేదే. ఎన్టీ రామారావు గారు మాకు ఇచ్చిన వరం అంటే ఒక మహానాడు మాకు ఇచ్చిన వరం. ఆ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ మేము శిరస వహిస్తూ దాన్ని కంటిన్యూషన్ చేస్తున్నాం. వృధా ఖర్చు ఉండదు, రూపాయి వేస్ట్ అవ్వదు. మా కార్యకర్తలకి ఫుడ్, మా ఎవరైనా డోనర్లు ఉంటారో వాళ్ళు డొనేట్ చేస్తారు. ఎన్ఆర్ఐలో అదంతా అది పెద్ద సమస్య కాదు. ఎవరు టికెట్ వాళ్ళే తీసుకోండి, ఎవరు బస్సు వాళ్ళు ఎక్కుతాం, ఎవరు ట్రైన్కి వెళ్తాం, ఎవరు బస్సు వాళ్ళు ఎక్కుతాం. ఎవరు సొంత డబ్బులతో ఇచ్చి డబ్బులు ఎలా రికవర్ చేసుకొని చూసే నాయకుడు ఎవరు లేడు. ప్రజల కోసం, ప్రేత కోసం తెలుగుదేశం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. అది ఎన్టీ రామ నినాదంతో మా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా గారి నినాదం ఇదే. సామాన్యులు కూడా ఒక సామాన్య ఓటర్ని ఒక కార్యకర్తగా ఒక నామినేట్ పోస్ట్ ఇచ్చిన ఏకైక నాయకుడు ఎవరంటే బోండా ఉమామహేశ్వరరావు గారు. రూపాయి వృధా అవ్వదు. 3 సంవత్సరాల్లో మేము అనుకుని సాధిస్తాం. పోలవరం పూర్తయిద్ది, మెయిన్ బిల్డింగ్లో పూర్తవుతుంది, ఐటీ హబ్ తయారైద్ది. మళ్ళీ రైతులు స్వచ్ఛందంగా భాష్యం ప్రయోజన ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వస్తాం. రైతులు మేమిస్తాం ఎగబడుతున్నారు, మా భూమిని తీసుకోండి అని. అయినా కానీ మాకు ఈ పరిస్థితి చాలమ్మా, ఇంకా అటువైపు అయితే అది పల్నాడు వచ్చేస్తే మాకు చాలు ఈ పరిధి, మాకు కావాలని మేము అడుగుదామని చెప్పి అంటున్నారు. మరి అంత విజన్ ఉంటే మరి ఈ నాయకుడికి అంత క్రెడిట్ ఉంటుంది. అసలు కొంతమంది కమ్మ రాజధాని అనుకునేటట్టు అంటారు. కమ్మ రాజధాని అయితే హైదరాబాద్ డెవలప్ చేస్తారు. హైదరాబాద్ ఏ కమ్మ కులస్తులు ఉన్నారండి? విజన్ నాయకుడు అనుకుని సాధిస్తాడు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకి బాగుంది, అంతా మంచిగా జరుగుతుంది. రేపు అక్కడ మహానాడుకు కూడా భారీ ఎత్తుగా చేస్తున్నారు. చూసుకుంటే మినీ మహానాడులు కూడా సక్సెస్ అవుతున్నాయి. ఎక్కడికక్కడ నియోజకవర్గ వారీలుగా పెడుతున్నారు. నిన్నటి నుంచి చూసుకుంటే 28, 29, 30 తారీఖులు భారీ ఎత్తున ఏదైతే కడపలో చేయబోతున్నారు, ప్రతిపక్షాలకు ఈసారి గట్టి గుణపాఠమేనంటారా? మహానాడులో కూడా 28, 27, 29 మహానాడుగా భారీ ఎత్తుగా జరుగుతుంది.
అంతా బాగా జరుగుతుంది. బాగా కూటమి ప్రభుత్వం వచ్చాక అందరికి ప్రజలకి ఆనందంగా ఉంది. బాగా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మళ్ళీ రావాలి. ఈ ప్రభుత్వమే. 12వ తారీఖు 4 పథకాలు ఒకేసారి ఇస్తున్నారు. తల్లికి వందనం, రైతులకు పెట్టుబడి సాయం, తర్వాత వితంతు ఒంటరి మనుషులకు పింఛను, 3 గ్యాస్ సిలిండర్కి ఒకేసారి డబ్బులు. ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. అన్నీ మంచిగా జరుగుతుంది. బాగున్నాయి. అది చూసుకుంటే గత ప్రభుత్వాల మహిళల పైన జరిగిన అఘాయిత్యాలు కానీ ఇవి కానీ ఏమైనా ఉన్నాయి అసలు? అలాంటివి ఏమి లేవండి. అన్ని ఈ ప్రభుత్వం వచ్చాక అంతా బాగా జరుగుతుంది. తదుపరి ఎలా ఉండబోతుంది? 4 ఏళ్ళ సమయం ఉంది. అభివృద్ధి అమరావతి ఉంది కదా. అవును, అన్ని మంచిగా జరుగుతుంది. బాగుంటుంది 4 సంవత్సరాల్లో కూడా. ఆయన చేసే పథకాలు కానీ ఆయన చేసే పద్ధతులు కానీ అందరికి కూడా బాగా అందరికి నచ్చాయండి. ఆయన ప్రభుత్వం చాలా కావాలని అందరూ కూడా కావాలని ఆయన ఓడించారు. ఆయన చేసే పద్ధతులు కూడా బాగున్నాయి. ఇప్పుడు అమ్మఒడి కూడా వేస్తారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది 15,000 రూపాయలు వేస్తారు. ఆయన ఇద్దరికి వేస్తాను కూడా ఒక్కడికే వేశాడు. ఇప్పుడు ప్రభుత్వం అందరూ కూడా చాలా బాగుంది. ఆనందం పడుతున్నారు, సంతోషం పడుతున్నారు. అందులో ఇప్పుడు ఇక్కడ వస్తుంది కాబట్టి మాకు ఏదైతే ఉందో ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఎలా ఉంది మేడం చూసుకున్నట్లయితే? అంతా బాగుందండి. ఆయన చేసేది బాగానే ఉంది. ఆయన చేసే పరిపాలన బాగుంది. ఆయన మొహమ్మద్ అన్నట్టుగా అక్కడ పెడుతున్నాడు మహానాడు. ఆయనకు ఉచ్చపడాలి ఇప్పుడు మాత్రం ఈ దెబ్బకి. అది ఆయన చేసే పనులు మొత్తం పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఆయన చేసే అన్ని విషయాల్లో కూడా చాలా ఇదిగా ఉన్నాయండి. 12 ఒకేసారి 4 పథకాలు ఇస్తున్నారు మేడం. వితంతు ఒంటరి మహిళల పెన్షన్లు, తల్లికి వందనం, 2 గ్యాస్ సిలిండర్లకు ముందుగానే డబ్బులు 3 బండలకి కూడా. దాంతోపాటు ఇంకా చాలా వరకు వచ్చే 2 నెలల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఎలా? అంతా బాగుందండి. బస్సులు ఉచిత బస్సులు కూడా ఇస్తానన్న చెప్పారు. మళ్ళీ ఆయన 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 రూపాయలు చేశారు. 7,000 రూపాయలు వికలాంగులకి, 6,000 రూపాయల పెన్షన్ 7,000 రూపాయలు చేశాడు. ఆయన ఇప్పుడు కొత్త పెన్షన్ కూడా పెడతాడు రేపు నెల నుంచి. ఆయన అంతా పరిపాలన బాగానే ఉందండి. ఆయన చేసే అన్ని విషయాలు కూడా బాగున్నాయి. మహానాడు కడపలో ఎలా సక్సెస్ అవబోతుంది మేడం? ఆల్రెడీ మినీ మహానాడు నియోజకవర్గ వారీలుగా సక్సెస్ఫుల్. సూపర్గా జరుగుద్దండి. ఆయన చేసే పని కూడా ఆయన సక్సెస్ బోర్డంతో బాగా చేస్తారు. ఆయన లోకేష్ గారు ఉన్నారు, పవన్ గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు. ముగ్గురు కూడా చేస్తారు. ముగ్గురు కూడా మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కావాలని ఎంచుకున్నారు ప్రజలు. ఆయన కావాలని అందరు కలిపి ముగ్గురు కలిపి ఎంచుకున్నారు. బాగా సక్సెస్ అవుద్ది. కడపలో కూడా బ్రహ్మాండంగా చేస్తాం. బ్రహ్మాండంగా జరుగుద్ది. విపక్షాలకు భయం పట్టుకున్నాయి మేడం. ఇప్పుడు వరకు ఏమి ఇవ్వలేదని అన్నోళ్ళు జూన్కి ఒకేసారి 4 పథకాలు అనగానే హడలు పుడుతుంది. ఏమీ లేదండి. అంత అడలు పుట్టినా కూడా పుట్టించాలని చేస్తున్నాడు ఆయన. మళ్ళీ టీడీపీ గడ్డే వస్తుంది. ఎప్పుడు కూడా టీడీపీ గడ్డే వస్తుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు సత్యవతి మాదల. నేను స్టేట్ మహిళా కార్యదర్శిగా వర్క్ చేస్తాను. ఈరోజు అంగరంగ వైభవంగా మాకు తెలుగువారి పండగ, తెలుగువారి ఆత్మగౌరవం ఏదైనా ఉందంటే అన్న నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా కడపలో జరిగే మహానాడు ప్రోగ్రాంకి మా సెంట్రల్ నియోజకవర్గం తరపు నుంచి మా బోండవమ్మ గారు కానివ్వండి, అలానే మా కేసీనేని ఎంపీ గారు చిన్న గారు శ్రీనివాసరావు గారిని కానివ్వండి, పెద్ద ఎత్తున మా సెంట్రల్ నియోజకవర్గం నుంచి 100 బస్సులు పైగా తగ్గేదేలా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ నాయకులు కానీ ఎవరైనా సరే మేము కడపకే వెళ్ళబోతా ఉన్నాం. కడపలో అడుగు పెడతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఈసారి కడప కూడా మాదే. జగన్మోహన్ రెడ్డి కాసుకో 100 బస్సులతో వస్తూ ఉన్నాం మేము కడపకి. ఈసారి కడపను కూడా గెలుచుకునే ప్రయత్నంలో మేము ఉంటాము. అలానే పెద్ద ఎత్తున ఈ పండగకి అందరూ దేశ ప్రజలు 6 కోట్ల మంది ప్రతి జిల్లా నుంచి బస్సుల మీద రావాలని చెప్పి మేము కూడా ఆశిస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ఈ పండగకి అందరూ ఆహ్వానితులు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. చూసుకున్నట్లయితే ఒకేసారి జూన్ 12 4 పథకాలు వస్తున్నాయి. ఎలా అనిపిస్తుంది? జూన్ 12 ఇదేనండి ఆంధ్రదేశం అంతా. వీళ్ళు అంటా ఉన్నారు పథకాలు ఏమి రావు, చంద్రబాబు నాయుడు అనవసరంగా గడిపే. ప్రజలు ఒకటి గమనించాలా, మాట తప్పం మడమ తెప్పం. మేము జగన్మోహన్ రెడ్డి వ్యవస్థ కాదు ఇక్కడ. మేము తగ్గేది లేదనమాట. ఏ పథకాలకైనా కంటిన్యూటీగా చంద్రబాబు చెప్పాడంటే మేము నమ్ముతాం. అదే కరెక్ట్ అవుతుంది. జూన్ నెలలో అమ్మకు వందనం, పిల్లలకి అమ్మకు వందనం అనే ప్రోగ్రాం. అసలు మాకు అమ్మకు వందనం వస్తున్నందుకు చాలా గర్వంగా ఉందన్నమాట. ఒక్కొక్క పిల్లలకు కాదండి, మీ జగన్మోహన్ రెడ్డి లాగా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అలానే గ్యాస్ బండ్లు ఒకటి అయిపోయింది సూపర్ 6లో భాగంగా. అందరూ సూపర్ 6 ఎక్కడన్నా కొంచెం టైం పట్టినా సరే అది అమలు పరిచే విధంగా లోకేష్ బాబు గారు కానివ్వండి, అలానే మా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 అనేది బౌండరీలు దాటిపోయినాయి. మేము అంతకుముందే చెప్పాం సూపర్ 6 కొడతాడు మా బాబు గారు అని చెప్పాం. 100%గా ఇప్పుడు మేము నెరవేర్చి చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం.